మీరు చాలా సార్లు రైలు ప్రయాణం చేస్తుంటారు కదా. మరి మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో బోర్డులన్నీ ఏ రంగులో ఉంటాయో గమనించారా? అవును, అవన్నీ పసుపు రంగులోనే ఉంటాయి. పసుపు రంగే ఎందుకు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సరే, ఇప్పుడు ఈ డౌట్ ని క్లియర్ చేసుకుందాం రండి. మన కళ్ళకు బాగా కనపడే రంగుల్లో వేవ్ లెంగ్త్ పరంగా 7 రంగులు ఉన్నాయి. వాటిలో తొలి 3 స్థానాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ ఉంటాయి. ఎంతో దూరం నుంచి కూడా ఈ 3 రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటి 2 స్థానాల్లో ఉన్న రంగులను కాదని 3వ స్థానంలో ఉన్న పసుపును రైల్వే స్టేషన్ లో బోర్డులకు ఉపయోగిస్తారు. మొదటి 3 రంగులు కూడా బాగా దూరం నుంచి కూడా కనిపిస్తాయి. కాకపోతే రెడ్, ఆరెంజ్ రంగుల్లో అక్షరాలు రాస్తే అవి దూరం నుంచి స్పష్టంగా కనిపించవు. అంతేకాదు, అక్షరాలన్నీ కలిసి రంగుల ముద్దలా కనిపిస్తాయి. పసుపు రంగు బోర్డులపై నల్ల రంగుతో రాసే అక్షరాలు మాత్రం చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా చదివేందుకు వీలుంటుంది. అంతేకాదు, పసుపు రంగును మన మెదడు చాలా త్వరగా గుర్తిస్తుంది కూడా. చీకట్లోనూ పొగమంచు దట్టంగా ఉన్న సమయంలోనూ రైలు ఏ స్టేషన్ దాటుతున్నది లోకో పైలట్లు ఇట్టే గుర్తించగలుగుతారు. కాబట్టే అన్ని రైల్వే స్టేషన్లోనూ ఎల్లో బోర్డుపై నల్ల అక్షరాలతో రాస్తారు. స్కూలు, కాలేజీ బస్సులకు ఎల్లో కలర్ ఉండడానికి కూడా ఇదే కారణం.